హలో ఎవ్రీవన్. ఏపీ థర్డ్ క్లాస్ ఈవీఎస్ ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం ఒకే వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని చెట్లు అంటాం. ఉదాహరణకి మర్రి చెట్టు, చింత చెట్టు. గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటారు. ఉదాహరణకి గులాబీ, మందార. మెత్తగా ఆకుపచ్చ రంగులో కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని గుల్మాలు అంటారు. ఉదాహరణకి తులసి, గోధుమ. ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకు పెరిగే మొక్కల్ని ఎగబ్రాకే మొక్కలు అంటారు. ద్రాక్ష, కాకర. నేలపై పాకుతూ పెరిగే మొక్కల్ని పాకే మొక్కలు అంటారు. కాకర, ద్రాక్ష ఎగబ్రాకే మొక్కలు. పుచ్చకాయ, గుమ్మడికాయ పాకే మొక్కలు. నెక్స్ట్ కొన్ని రకాల ఆకులు: అరిటాకు, చింతాకు, కొబ్బరాకు, కొత్తిమీర, బొప్పాయి ఆకు, తులసాకు, క్రోటాన్ ఆకులు, మందార ఆకులు. క్రోటాన్ ఆకులు వివిధ రంగులలో ఉంటాయి. ఆకులు వివిధ ఆకారాలు, పరిమాణాలు, రంగులు, వాసనలు కలిగి ఉంటాయి. అరటి చెట్టు ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. మందారం చెట్టు ఆకులు వెడల్పుగా, అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి. బొప్పాయి చెట్టు ఆకులు అస్తం ఆకారంలో ఉంటాయి. కొబ్బరి చెట్టు ఆకులు పొడుగ్గా ఈనెలతో ఉంటాయి. చింత చెట్టు ఆకులు చిన్నవిగా ఉంటాయి. పుదీనా, కొత్తిమీర, తులసి మొదలైన ఆకులు మంచి వాసనని కలిగి ఉంటాయి. ఆకుల వల్ల ఉపయోగాలు. మనం ఆకుల్ని అనేక విధాలుగా ఉపయోగించుకుంటాం. కొత్తిమీర, కరివేపాకు, మునగాకు మొదలైన ఆకుల్ని మనం తింటాం. తేయాకులతో టీ తయారవుతుంది. వేపాకు, తులసి మొదలైన ఆకుల్ని వైద్యానికి ఉపయోగిస్తారు. అరిటాకులు, మర్రాకులు, సాల్ చెట్లు వంటి ఆకులని విస్తార్లు పాత్రల తయారీలో ఉపయోగిస్తారు. మొక్కలు మనకి ప్రకృతినిచ్చిన వరం. మొక్కలు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ని మనకు అందిస్తున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకి ఆక్సిజన్ని అందిస్తాయి చెట్లు. నెక్స్ట్ చూడండి. వేరు, కాండం, ఆకులు, పుష్పాలు, పండ్లు మొదలైన మొక్కల వివిధ భాగాలు. మొక్క ప్రతి భాగం ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తిస్తుంది. ఆ పని ఏంటిది ఇప్పుడు తెలుసుకుందాం. వేర్లు. మొక్కలలో అతి ముఖ్యమైనటువంటి భాగం వేర్లు. ఇవి మొక్కని నేలలో పట్టి ఉంచుతాయి. నేలలో లవణాన్ని, నీటిని పీల్చుకొని మొక్కకు అందిస్తాయి. నెక్స్ట్ కాండం. లవణాలని, నీటిని కాండం మొక్కలోని అన్ని భాగాలకి సరఫరా చేస్తుంది. మొక్కకు ఆసరిస్తుంది కాండం. మొక్కల కాండాలు విభిన్నంగా ఉంటాయి. లావు కాండం కలిగిన మొక్కలను మ్రాను అంటారు. మామిడి, రావి మరియు వేప మొదలైన చెట్లని మానులు కలిగి ఉంటాయి. ఈ మానులు బెరడుతో కప్పబడి ఉంటాయి. నెక్స్ట్ ఆకులు. ఆకులు వివిధ ఆకారాల్లో, పరిమాణాల్లో, రంగుల్లో ఉంటాయి. ఆకులకు ఈనెలు ఉంటాయి. ఆకులు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని అందిస్తాయి. పెంపుడు జంతువులు, అడవి జంతువులు. పెంపుడు జంతువులు అంటే ఇళ్లల్లో పెంచుకునేవి. కుక్క, ఆవు, కుందేలు, మేక, గుర్రం, కోడిపెట్టె, గొర్రె, బాతు, పావురం, ఒంటె, గాడిద, పిల్లి. అడవి జంతువులు చూడండి. ఏనుగు, జిరాఫీ, పులి, హైనా, జీబ్రా, నక్క, సింహం, నీటి ఏనుగు, రాబందు, ఖడ్గమృగం, చిరుత. మన ఇళ్లలో మనతో పాటుగా నివసించే పిల్లులు, కుక్కలు మొదలైన వాటిని పెంపుడు జంతువులు అంటారు. ఈ టెట్ అండ్ డిఎస్లో ఏ విధంగా అడుగుతారంటే 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో పెంపుడు జంతువు ఏది, అడవి జంతువు ఏది అని అడుగుతుండొచ్చు. అలాంటి క్వశ్చన్స్.
ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. భూచర జీవులు, జలచర జీవులు, ఉభయచర జీవులు అంటే ఏమిటి? ఫస్ట్ భూచర జీవులు. జంతువులు వివిధ ప్రదేశాల్లో నివసిస్తాయి. కొన్ని జంతువులు చెట్లపైన, కొన్ని నీటిలో, మరికొన్ని నేల మీద నివసిస్తుంటాయి. నేల మీద నివసించే జంతువుల్ని భూచర జీవులు అని అంటాం. ఆవు, కుక్క, పిల్లి, కోడి మొదలైనవి నేలపై నివసిస్తాయి. కాకి, పిచ్చుక, గుడ్లగూబ, కోతి, మిడత మొదలైనవి చెట్ల మీద నివసిస్తాయి. నీటిలో నివసించే జంతువుల్ని జలచర జీవులు అంటారు. పడవ ఆకారపు శరీరం, మొప్పలు, తోక నీటితో నివసించడానికి వీటికి సహాయపడతాయి. నేల మీద, నీటిలోను నివసించే జీవుల్ని ఉభయచర జీవులు అంటారు. తేమగా ఉండే చర్మం, వేళ్ల మధ్య చర్మం, బలమైన వెనుక కాళ్ళ వీటికి నేల మీద, నీటిలో నివసించడానికి నేల మీద నివసించే జంతువుల్ని భూచర జీవులు, నీటిలో నివసించే జంతువుల్ని జలచర జీవులు. ఉభయచర జీవులు అంటే నేల మీద, నీటిలోనూ జీవిస్తూ ఉంటాయి. వీటిని ఉభయచర జీవులు అంటారు. నెక్స్ట్ శాకాహారులు, మాంసాహారులు, ఉభయహారులు. జంతువులు వివిధ రకాల ఆహారం తీసుకుంటాయి. ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఏనుకలు, జింకలు మొదలైనవి మొక్కల నుండి లభించే పదార్థాలు మాత్రమే తింటాయి. ఉడతలు కాయలు, గింజలు తింటాయి. ఈ జంతువుల్ని శాకాహారులు అంటారు. పులి, సింహం, నక్క, ముసలి మొదలైన జంతువుల్ని ఇతర జంతువుల మాంసాన్ని తింటుంటాయి. వీటిని మాంసాహారులు అంటారు. ఎలుగుబంటి, కాకి, కోతులు, కుక్కలు మొక్కల్ని మాంసాన్ని కూడా తింటున్నాయి. వీటిని ఉభయహారు. కొన్ని పొడుపు కథలు ఉన్నాయి. పొడువుగా ఉంటాను, నాకు కాళ్ళు చేతులు లేవు, పాకుతాను, చీమల పుట్టలో నివసిస్తాను. ఏమిటది? పాము. నెక్స్ట్ ఇది. నీటిలో నివసిస్తాను, ఎప్పుడు నిద్రించను, మొప్పలతో శ్వాసిస్తాను. ఎవరిని? నేనెవరిని? ఎవరు? చేప. నెక్స్ట్, నాకు 4 కాళ్ళు ఉన్నాయి, పాలిస్తాను, ఆకులు తింటాను. ఎవరిని? నేనెవరిని? ఆవు. దీనికి మీరే ఆన్సర్ చేయండి, కమెంట్ పెట్టండి. నాకు రెక్కలున్నాయి, ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగరగలను, నేలపైన ఉన్న చిన్న వస్తువుల్ని కూడా చూడగలను. ఎవరిని? నేనెవరిని? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కమెంట్ చేయండి. మన శరీరం వివిధ భాగాలను కలిగి ఉంటుంది. ఈ భాగాల్ని వివిధ పనులు చేయడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా మన శరీరం 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. తల, మొండెం, కాళ్ళు, చేతులు, మెడ. మెడ తలను మిగతా శరీర భాగంతో కలుపుతుంది. అటు ఇటు కదపడానికి కూడా మెడ ఉపయోగపడుతుంది. మన శరీరం ఎన్ని భాగాలంటే 3 భాగాలు. చైల్డ్ లైన్ నెంబర్ 1098 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి, సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యంతర వ్యవస్థ. చైల్డ్ లైన్ నెంబర్ 1098. ఇక్కడ జిల్లాలు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఏం తింటారు? కర్నూలులో చిరుధాన్యాలతో చేసిన రొట్టెలు తింటారు. కాకినాడలో చేపల కూర, అన్నం ఎక్కువగా తింటారు. శ్రీకాకుళంలో అంబలి ఎక్కువగా తాగుతారు. ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్, నీటి గంట. నీటి గంట అంటే రోజుకు 3 సార్లు మోగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు తగినంత నీరు తాగేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. 3rd క్లాస్ ఈవీఎస్ మొత్తం ఒకే వీడియోలో కంప్లీట్ చేసేసిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.